హలో మూవీ లవర్స్, మళ్ళీ మీ ముందుకు మరో కొత్త వెబ్ సిరీస్తో వచ్చాను. వెబ్ సిరీస్ పేరు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడటం లేదు. అండ్ వెబ్ సిరీస్ విషయంలోకి వెళ్తే రాజీవ్ కనకాల కూతురు హైదరాబాద్కు వస్తుంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత తన కూతురు కనపడట్లేదని ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత నుంచి ప్రసాద్ రావు ఏం చేశాడు, వాళ్ళ కూతురు ఎక్కడికి వెళ్ళింది, తను సేఫ్గా రీచ్ అయిందా లేదా, అండ్ తన కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారు, దేనికోసం కిడ్నాప్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ చూడండి. ఇది జీ5లో అవైలబుల్గా ఉంది అండ్ తెలుగులోనే ఉంది. అండ్ వెబ్ సిరీస్ నా వరకు వస్తే వెబ్ సిరీస్ వన్ టైం వాచ్ అని చెప్తాను. ఎందుకంటే మనం అన్నీ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాము. ఆ కూతురు మిస్ అయిన దగ్గర నుంచి ఎందుకు మిస్ అయింది, దేని గురించి మిస్ అయింది, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాట్లాడే మాటలు, నీ కూతురికి ఫ్రీడమ్ ఇవ్వలేదేమో, అది ఇవ్వలేదేమో, దీనికి చేసావేమో, దానికి చేసావు, ఎన్ని మాటలు ఇవన్నీ ఒక రకంగా ఉంటే ఆ కిడ్నాప్ చేసినోడు ఎందుకు కిడ్నాప్ చేశాడనేది తెలిసిన తర్వాత మనకి దీనికోసం కిడ్నాప్ చేశాడా అనిపిస్తుంది. అండ్ పోలీసులు ఈ కిడ్నాపర్ని పట్టుకున్నారా లేదా, అండ్ ఈ హీరో వాళ్ళని ఏం చేశాడు, దీన్ని మొత్తం మనం అంతా ముందే ప్రిడిక్ట్ చేస్తాము. అంతే, అంత మించి ఏం లేదు. అంతా 30 మినిట్సే ఉంది. పెద్ద టైం కూడా ఏం పట్టదు, చిన్న దానిలాగా వెళ్ళిపోతుంది. నాకు ఎందుకో సీరియల్ చూసినట్టు అనిపించింది ఫస్ట్ 2 ఎపిసోడ్లు అయితే. తర్వాత నుంచి ఇంట్రెస్టింగ్గా సాగింది, కానీ ఫస్ట్ 2 ఎపిసోడ్లు మాత్రం కొంచెం నీరసంగా అనిపించింది. అంటే ఇంకంత మించి ఏం లేదు. జీ5లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఒక చిన్న చిట్కా లాంటిది, జీ5లో ఈ వెబ్ సిరీస్ ఉంది. హాట్స్టార్ గురించి ఒక చిన్న చిట్కా చెప్తాను. దాంట్లో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, యాడ్స్ని ఏం చేయాలంటే, అది రాకుండా ఏం చేయాలంటే, ఫస్ట్ మూవీని మొత్తం ఎండ్ దాకా తీసుకెళ్ళి లాస్ట్ అడ్వర్టైజ్మెంట్ వాచ్ చేయండి. అండ్ తర్వాత ఎగ్జిట్ అవ్వండి, మళ్ళీ రీప్లే కొట్టండి, మళ్ళీ ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. దాని తర్వాత మీరు ఎక్కడ కావాలనుకుంటారో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా రాకుండా స్మూత్గా ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టుగా చూడొచ్చు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.